హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం 90,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల లోపు బెస్ట్ బైక్స్ కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను. సో ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని షార్ట్ లిస్ట్ చేశాను దాని గురించి. చాలా అంటే చాలా మంచి బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ వెహికల్స్, ప్రైజ్, ఫీచర్స్, మైలేజ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్స్కి కంప్లీట్గా ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉంటుందన్నమాట. సో ఆఫ్ కోర్స్ 1,60,000 రూపాయల లోపే ఇండియాలో 70% పీపుల్స్ ఈఎంఐ కట్టుకోనో రూపాయి దాచుకోనో ఒక మంచి వెహికల్ డైలీ కమ్యూట్ చేయడానికి, ఒక చిన్న జాబ్ చేస్తూ దాని మీద కమ్యూట్ చేయడానికి, మైలేజ్ చూసుకుంటూ నడుపుకోవడానికి, అలాగే ఒక బండి కొని దాని మీద ఇన్కమ్ జనరేట్ చేద్దామని చెప్పి చాలామంది డెలివరీ పీపుల్స్ కావచ్చు. సో ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ 1,60,000 నుంచి 3,00,000 రూపాయల లోపు ఒక వీడియో అయితే వస్తుంది. ఆ తర్వాత అంతకు మించి ఒక వీడియో మొత్తం 3 పార్ట్లకి వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో లేట్ చేయను, ఇక స్టార్ట్ చేద్దాం. 90,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల లోపు బెస్ట్ బైక్స్ అని అంటే ఫస్ట్ బైక్ వచ్చేసరికి బజాజ్ ప్లాటినా 100cc. చాలా రిలయబుల్, చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేసే బండి. డైలీ కమ్యూట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో ఒక మంచి మైలేజ్ బండి చూస్తున్నట్లయితే, అంటే మిమ్మల్ని బ్రతికించడానికి ఒక మంచి వెహికల్ చూస్తున్నట్లయితే 92,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో బజాజ్ ప్లాటినా 110 వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. సో రీసేల్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఒక 10 సంవత్సరాలు టైం టు టైం సర్వీస్ చేయించుకున్నట్లయితే ఈ వెహికల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ల మైలేజ్ హైవే మీద ఇస్తుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో 60 నుంచి 65 కిలోమీటర్లు పక్కాగా ఇస్తుంది అనమాట. మీరు 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్యలో డీసెంట్గా నడుపుకునే వాళ్ళైతే హైవే మీద సో ఖచ్చితంగా మీకు 70 అయితే తగ్గే ఛాన్స్ లేదు. ప్యూర్ మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ బజాజ్ కంపెనీ నుంచి ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని అస్సలు వదలొద్దు, హ్యాపీగా కొనుక్కోండి. నెక్స్ట్ నాకు కొంచెం రిలయబుల్ ఇంజన్ తోటి, స్మూత్ ఇంజన్ పర్ఫార్మెన్స్, కాస్త లాంగ్ లైఫ్, తర్వాత రీసేల్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ఎంట్రీ లెవెల్ బండి చెప్పమంటే 100cc మీకు షైన్ 100 చాలా బెస్ట్ వెహికల్ అనమాట. దీని ఫీచర్స్ కూడా డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ చేసి బాగా ఇచ్చారు. గ్రాఫిక్స్ అది చూడటానికి బాగుంటుంది. 90,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది ఇంజను. నేను నడిపినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా రిలయబుల్ అండి. హోండా ఇంజన్స్ చాలా రిలయబుల్ అంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి వెహికల్ చూసినట్లయితే ఇది కూడా 60 నుంచి 65 కిలోమీటర్లో మైలేజ్ సెగ్మెంట్లో మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు. డైలీ కమ్యూట్ చేయడానికి, ఒక చిన్న జాబ్ జాయిన్ అయ్యి డైలీ కమ్యూట్ చేస్తూ ఆఫీస్ పర్పస్ మీద తిరగడం కోసం, అలాగే డెలివరీ బాయ్స్ లాగా వర్క్ చేసుకున్నట్టుగా సిటీ ట్రాఫిక్ కండిషన్లో మరీ ముఖ్యంగా, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది కదా, అక్కడ మీరు ఎంట్రీ లెవెల్ వెహికల్ చూస్తున్నట్లయితే స్మూత్ ఇంజన్ తోటి ఇది మీకు చాలా బెస్ట్ వెహికల్. హ్యాపీగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 100cc అయితే మాత్రం ఇవి రెండింటిని నేనైతే షార్ట్ లిస్ట్ చేశాను. ఈ స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఇవన్నీ కూడా నాకైతే ఎందుకో ఈ వెహికల్స్తో పోల్చుకుంటే నాకు బెటర్ అనిపించలేదు. స్ప్లెండర్ ప్లస్ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది. చాలా మంచి బండే కాదంటలేదు, బట్ వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. 1,00,000 రూపాయలు దాటిందన్నమాట. సో బేస్ వేరియంట్ కొందామని చూస్తున్నా సరే. నెక్స్ట్ 125cc కొన్ని వెహికల్స్, కొన్ని కాదు రెండు సజెస్ట్ చేస్తాను. ఒకటి హోండా SP 125cc. ఇది ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఇది ఒక అంటే అటు క్లాసిక్గా ఉంటుంది, కొంచెం స్పోర్టియర్గా ఉంటుంది, అన్నీ ఆల్ మిక్స్డ్ అనమాట. మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. డైలీ కమ్యూట్ చేసుకోవచ్చు, మంచి మైలేజ్ తెచ్చిస్తుంది. సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవాలి. కొంచెం పికప్పే మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే 100cc కాదని ఈ వెహికల్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. 1,12,000 రూపాయలు బేస్ డ్రమ్ వేరియంట్ తోటి ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇదే ఎందుకు నేను తీసుకొచ్చానంటే షైన్ 125ని, గ్లామర్ 125ని ఇవన్నిటిని స్కిప్ చేసి ఇది ఎందుకు తెచ్చానంటే ఆల్ ఇన్ వన్ అనమాట. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ మిక్స్డ్ అని చెప్పాను కదా, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. హ్యాపీగా మీరు మంచి జెన్యూన్ స్మూత్ ఇంజన్ని కన్సిడర్ చేసుకుంటూ దీన్ని అయితే హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. SP 125cc వెహికల్ లాంగ్ సీట్ ఉంటుంది, ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, మంచి ఇంజన్ ఉంటుంది. 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ పక్కాగా ఇస్తుంది. మీరు హైవే మీద నడుపుకుంటే 70 కూడా ఇస్తుంది, 50 నుంచి 60 లోపు నడుపుకునే వాళ్ళకి. సో బ్యాలెన్స్డ్ 125cc వెహికల్ లిస్ట్లో ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ వైజ్ 1,12,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ అనిపించింది ఈ వెహికల్, అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ 125cc స్పోర్టియర్ సింగిల్ ఛానల్ ABS తోటి ఒక వెహికల్ని చూస్ చేసుకోవాలి, కొంచెం లాంగ్ రైడ్స్ కూడా యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. సో చాలా వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా నాకు రైడర్ 125cc చాలా బ్యాలెన్స్డ్ అనిపించింది. సో ఫ్యామిలీకి బాగుంటుంది, స్పోర్టియర్గా యూస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న లాంగ్ రైడ్స్ చేయొచ్చు, సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, 3 వాల్వ్ ఇంజన్ అనమాట. సో ఇలా సిటీ ట్రాఫిక్ కండిషన్కి చాలా యాప్ట్గా కూడా సూట్ అవుతుంది. సో ఈ వెహికల్ నాకు చాలా బెటర్ అనిపించింది. 1,18,000 రూపాయలతో ఈ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. 60 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు. మీరు సిటీలోనే ఎక్కువ నడుపుతానంటే 55 కంటే ఎక్కువ రాదు, కానీ బ్యాలెన్స్డ్ స్పోర్టియర్ ప్లస్ ఫ్యామిలీకి అండ్ చిన్న చిన్న లాంగ్ రైడ్స్కి, అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్కి ఉపయోగపడేటువంటి వెహికల్ అనమాట. నేను ఖచ్చితంగా స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ 1,60,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం పర్ఫార్మెన్స్తో మిక్స్ అయినటువంటి కమ్యూట్ చేసే వెహికల్స్ అంటే 150cc వెహికల్సే. అందులో ఫ్యామిలీకి, పర్ఫార్మెన్స్కి, అన్నిటికీ స్టైలు అన్నీ మిక్స్ అయి ఉన్న వెహికల్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ 150. కొత్తగా LED లైట్ సెటప్ తోటి వచ్చేసింది.
వెహికల్ చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంటుంది, అండ్ సీట్ కూడా సింగిల్ సీట్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. సో మనకి చాలా మంచి సక్సెస్ఫుల్ ఇంజిన్ అనమాట 150cc బజాజ్ నుంచి. సో ఈ వెహికల్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. 1,45,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో స్టాండర్డ్ వేరియంట్నే ప్రిఫర్ చేయండి. సో ఇదైతే కొంచెం 100 సెక్షన్ టైర్ కాబట్టి కొంచెం మంచి మైలేజ్ కూడా వస్తుంది. మీరు ట్విన్ డిస్క్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ 150లో నేనైతే ఎక్కువ సజెస్ట్ చేయను. సో ఈ వెహికల్ అయితే మాత్రం నాకు చాలా బెటర్ అనిపించింది. సో దీనికి కాంబినేషన్గా ఎఫ్జెడ్ రెవో బేస్ వేరియంట్ 1,56,000 రూపాయలు, హోండా యూనికార్న్ 160 ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్డ్ ఈ పర్ఫార్మెన్స్ అనమాట, కొంచెం మైలేజ్ ఇస్తూ కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తూ సో ఫ్యామిలీకి బాగుంటాయి, ఇలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే యమహా ఎఫ్జెడ్ రెవో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, 1,56,000 రూపాయల దాకా వెళ్ళిపోతుంది. మీరు పెట్టుకోగలను, ఆ డిజైన్ నచ్చిందంటే తీసుకోండి. అదర్వైజ్ మీకు క్లాసిక్ కావాలి 1,38,000 రూపాయలకి యూనికార్న్ మీకు ఫ్యామిలీకి చాలా బాగా ఉపయోగపడుతుంది, మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్, మైలేజ్ కూడా మీకు ఏ మాత్రం కూడా స్టైల్ అయితే ఉండదు, చాలా అల్ట్రా క్లాసిక్ అయితే ఉంటుంది అనమాట. ఎలాంటి ఫీచర్స్ ఓవర్ ద టాప్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్యామిలీ కంఫర్ట్ కోసం, మీ కంఫర్ట్ కోసం ఒక వెహికల్ చూస్తున్నట్టయితే ఈ క్లాసిక్ వేరియంట్ అయితే మీరైతే ప్రిఫర్ చేయండి. ఈ 3 బాగుంటాయి. బట్ ఈ మూడిట్లో నా బెస్ట్ పిక్ వచ్చేసరికి మీరు అంటే బ్యాలెన్స్డ్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో అన్ని పర్ఫార్మెన్స్, పవర్ అండ్ అలాగే ఈ ఏదైతే చూడటానికి లుక్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉన్న వెహికల్ అయితే మాత్రం 1,45,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ అనిపించింది బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్. నెక్స్ట్ మనకి 1,60,000 రూపాయలకి దగ్గరలో ఒక మంచి వెహికల్ పర్ఫార్మెన్స్ ప్లస్ స్పోర్టియర్ ట్యూనింగ్ తోటి కావాలని అంటే నాకు ఒక్కటే కనిపించింది, అదే బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. సో దీంట్లో మీరు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ సింగిల్ UHD ఫోర్క్లు ప్లస్ సింగిల్ సీట్ కావాలనుకుంటే 1,63,000 నుంచి 1,65,000 దాకా వెళ్ళిపోతుంది. సో నేను అది సజెస్ట్ చేయను. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి సింగిల్ సీటు నార్మల్ సస్పెన్షన్ UHD కాకుండా మామూలుగా టెలిస్కోపిక్ సస్పెన్షన్ తోటి 1,59,000 1,58,000 అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఇవన్నీ కూడా దగ్గరగా ఎట్లనే ఉంటాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది, చూడటానికి చాలా స్పోర్టియర్గా ఉంటుంది. మీరు యూత్ మైండ్ సెట్ తోటి ఒక మంచి అర్బన్ క్రోజర్ని కొనుగోలు చేయాలి అండ్ మంచి స్ట్రీట్ ఫైటర్ లెక్కలో ఒక వెహికల్ కొనుగోలు చేయాలనుకున్నట్లయితే బడ్జెట్లో నాకు తెలిసి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సో మీకు 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చేస్తుంది ఈజీగా అని చూడటానికి చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వెహికల్కి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి డెడికేటెడ్గా క్లియర్ కట్గా నాకు కావాలి అని అంటే ఒకసారి వెళ్ళి అక్కడికి ప్రతి వీడియోని మన ఛానల్లో అంటే పేరు సెర్చ్ చేసి అంటే పల్సర్ N160 శ్రీకాంత్ మోటోటెక్ అంటే మీకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడాను, రైడ్ చేసిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ పల్సర్ 150 మైలేజ్ వచ్చేసరికి 50 కిలోమీటర్లు అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో యమహా ఎఫ్జెడ్ కూడా అంతే 50 నుంచి 55 దాకా ఇచ్చే అవకాశం అయితే ఉంది. హోండా యూనికార్న్ కూడా అంతే ఆల్మోస్ట్ 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సో నాకు ఈ వెహికల్స్ అయితే చాలా బెస్ట్ అనిపించాయి. నేను షార్ట్ లిస్ట్ చేసి అన్ని విషయాల్లో అంటే వాల్యూ ఫర్ మనీ పెట్టే ప్రైస్కి, ఫీచర్స్కి, మైలేజ్కి మనం వాడుకునే ఉద్దేశమై కాస్త మిడిల్ క్లాస్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి వెహికల్ రైడ్ చేసి పూర్తి అవగాహనతో మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నాను. వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం, కొత్త బైక్స్ యొక్క రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై.